దీప సుమిత్ర దశరథుల కన్న కూతురని తెలుసుకుని జోష్నకు ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. ఇంతకు ఏం జరిగింది? అసలు దీప సుమిత్ర దశరథుల కన్న కూతురన్న విషయం ఎలా తెలుసుకున్నాడు? మరి జోష్నకు ఊహించని షాక్ ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే సుమిత్ర ఇంటికి వచ్చినందుకు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కార్తీక్ వెంటనే హోటల్కి ఫోన్ చేసి భోజనాలు అని చెప్పనేసరికి ఎందుకు పెద్దయ్యా అని చెప్పాను కానీ మీరు మా గెస్ట్లు, నా కోడలు మళ్ళీ తిరిగి వచ్చిందంటే కారణం మీరే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుమిత్ర మళ్ళీ తిరిగి రావడానికి కారణం దీపా కార్తీకే అని చెప్పి మాట్లాడతాడు శివన్నారాయణ. అయితే అప్పటికే జోష్నను బ్రతిమాలి మరీ కిందకు తీసుకొస్తుంది పారిజాతం. కిందకు వచ్చిన తర్వాత నాకు మనవరాలు ఎంతలా బెంగ పెట్టుకుందో, వాళ్ళమ్మ కనిపించలేదని సరిగ్గా తిండి కూడా తినలేదు, వాళ్ళమ్మ వచ్చేంత వరకు కూడా కంటి మీద కునుకు కూడా లేదు అని చెప్పాను కానీ అవునా నిజమా అని చెప్పాను కానీ ఏంట్రా నువ్వు ఎప్పుడు ఏం చేసినా ఇలాగే మాట్లాడతావేంటి అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా కార్తీక్ భోజనాలు అనగానే చిన్న సెలబ్రేషన్ ఉంది తాత, అత్తయ్య మామయ్య మీరు ముందు వెళ్ళి బట్టలు మార్చుకురండి అని చెప్పాను కానీ ఇద్దరు బట్టలు మార్చుకుని వస్తారు. కేక్ కటింగ్ అంతా ఏర్పాటు చేసేసరికి చాలా సంతోషపడిపోతారు. ఇంకా మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి, మమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండాలి అని చెప్పి కార్తీక్ దీప ఇద్దరు కూడా సుమిత్ర కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. ఎందుకంటే నాకు కొన్ని రోజులు మా అమ్మ నాన్న ఊరు వెళ్ళినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ ఉన్నప్పుడు తనే మా అమ్మ అని అనుకున్నాను. మా అమ్మ వాళ్ళు తిరిగి వచ్చినా గానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదంట. నాకప్పుడు చిన్నప్పుడు విషయాలు గుర్తులేదు కానీ తాత నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళు జోష్న వాళ్ళ అమ్మా నాన్న మీ అమ్మా నాన్న వాళ్ళు అని తాత చెప్తే అప్పుడే వెళ్ళానంట. తాత తర్వాత మా అమ్మ చెప్పినప్పుడు నాకు నిజంగా అంత ప్రేమగా చూసిందా నన్ను అని అనిపించింది. ఎప్పటికీ అదే ప్రేమతో చూస్తుంది. నాకు ముందు ప్రయారిటీ అత్తే మామయ్య, నువ్వు వేరేలా అనుకున్నా పర్వాలేదు అనగానే నువ్వనేది నా భార్యనే కదరా, నేను వేరేలా ఎందుకు అనుకుంటాను? ఈరోజు నేను ఇలా ప్రాణాలతో మీ ముందుకు వచ్చాను అంటే దానికి దీపే కారణమండి. దీపే గనక లేకపోయి ఉంటే నేను అప్పుడే చనిపోదామనుకున్నాను అంటూ ఇంకా సుమిత్ర చెప్పేసేసరికి ఎప్పుడు ఆ మాట అనకు సుమిత్ర, మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకూడదు. కార్తీక్ ఎప్పటికీ దశరథ సుమిత్ర ఎప్పటికీ మీరిద్దరూ సంతోషంగా కలిసే ఉండాలి, మీ ఇద్దరి మధ్య ఎలాంటి దూరం రాకూడదు అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త చెప్తాడు. ఈలోపు హోటల్ నుంచి భోజనాలు వచ్చేయడంతో ఇంకా అందరూ కూడా కూర్చుని చక్కగా భోజనం చేయాలి. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అనగానే కార్తీక్ కావేరి వాళ్ళని కూడా రమ్మని చెప్పకపోయావా అని చెప్పని శివన్నారాయణ అంటాడు. అనేసరికి అది అనగానే మన కుటుంబంలోనే వాళ్ళు కూడా కదా, శ్రీధర్ రెండో పెళ్లి చేసుకున్నా శ్రీధర్ని క్షమించినప్పుడు వాళ్ళని క్షమించాలి. అప్పుడు శౌర్యకు హెల్త్ బాగోలేనప్పుడు కావేరియే కదా డబ్బులు తీసుకొచ్చి మరీ ఆపరేషన్ చేయించింది, ఫోన్ చేసి రమ్మని చెప్పాల్సింది అనగానే మెసేజ్ పెట్టాను తాత, కానీ రాను అని చెప్పేసింది స్వప్న అని చెప్పాను కానీ ఫోన్ చేస్తే నేనైనా చెప్పేవాడిని కదా, మన కుటుంబంలోనే వాళ్ళు కలిసి ఉండాలి, వాళ్ళకు మాత్రం ఎవరున్నారు? ఏదో తెలియక తప్పు చేశారో ఏదో జరిగిపోయిన దాన్ని ఇంకా మనం ఏమీ చేయలేము, వదిలేయడం తప్ప. సరే ఈసారి ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా పిలవాలి అని చెప్పాను కానీ సరే తాత అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషంగా అందరూ భోజనం చేస్తారు. ఈ విషయం అర్జెంటుగా చెప్పాలి అని స్వప్నకు ఫోన్ చేసి కార్తీక్ తాత ఎలా అన్నారు అని చెప్తాడు. నిజంగా తాతది చాలా పెద్ద మనసు కదా అన్నయ్య అని చెప్పనేసరికి అవును, మీరు కూడా వచ్చుంటే బాగుండేది అనగానే వద్దులే కార్తీక్, మేము రాలేదు కాబట్టి మా మీద అంత ప్రేమ చూపించారు అనగానే అలాంటిదేమీ లేదు చిన్నమ్మ అని చెప్పి ఇంకా మాట్లాడతాడు కార్తీక్. మాట్లాడిన తర్వాత జోష్న మాత్రం రగిలిపోతూ ఉంటుంది. ఈ కోపం అంతా కూడా ఇంకా అదంతా గమనించిన కార్తీక్ ఏంటి చిన్న మరదల, ఏంటి అంతలా కోపగించుకుంటున్నావు? మీ మమ్మీని నేను తీసుకొచ్చానా? నువ్వు ఎప్పటికీ తీసుకురాలేవు, అంత తీసుకొచ్చే మనస్తత్వమే నీకుంటే ఇంటి గడప దాటనిచ్చేదానివే కాదు,
చూస్తూ అలా ఊరుకొనిచ్చేదానివే కాదు, నిజంగా చెప్పు, నీ గుండెల మీద చేసుకుని చెప్పు, వెళ్తుంది మీ అమ్మ అదే అత్త సుమిత్రత్త అన్న విషయం నీకు తెలిసే వదిలేసావు కదా, ఇదంతా నువ్వు ఎందుకు చేసావో నాకు తెలుసులే మరదలా అని చెప్పాను గాని, ఎందుకు చేశాను బావా అని చెప్పాను గాని, ఎందుకులే నా నోటితో చెప్పించడం, నీ మనసులో అనుకున్నదే చేశావు, నువ్వు ఏం ఆశించి ఏ ఉద్దేశంతో చేశావో తెలుసుకోలేనంత తింగరవాణ్ణైతే కాదు నేను, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేయలేవు అని చెప్పాను గాని, తెలుసు బావా, నిన్ను నేను ఎందుకు తక్కువ అంచనా వేస్తాను, ఎప్పటికీ నిన్ను నేను తక్కువ అంచనా వేయను అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి, నువ్వే ఇంత అసలైన వారసురాలు కదా, వారసురాల్లా ఉండాలి, నీకు అసలు బాధ్యతే లేదు, ఇంట్లోంచి వెళ్ళింది మీ అమ్మన్న విషయమే నీకు గుర్తులేదు, పట్టించుకోకుండా మేము వద్దనే అన్నామనుకో, నీకంత మీ అమ్మ మీద ప్రేమ ఉన్నదానివైతే నువ్వే వెళ్ళి వెతికి తీసుకొచ్చేదానివి కదా, నువ్వు తాత వద్దన్నాడు నాన్న వద్దన్నాడు అనగానే సైలెంట్గా ఊరుకున్నావు, అది నీ మనస్తత్వం అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త అనేసి వెళ్ళిపోతాడు. బావెందుకు ఇప్పుడు ఇలా అన్నాడు, నిజంగా బావకు నిజం తెలియక అన్నాడా, నిజం తెలిసే అన్నాడా, ఏదేమైనా సరే బావాలకు నిజం తెలుసో తెలీదో ఈ రోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే దాసుకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు, నేను కలవాలి అని చెప్పి మాట్లాడుతుంది. ఆ మాటలు కాస్త శివనారాయణ వింటాడు. జోష్న ఎవరికి ఫోన్ చేసింది, అర్జెంటుగా కలవాలి అంటూ ఎవరితో మాట్లాడింది, అసలు జోష్న ఎవరిని కలవడానికి వెళ్తుంది, ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, మరి జోష్న ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త అనుకుంటాడు. అలా అనుకున్నవాడు కాస్త జోష్న వెళ్ళడంతో జోష్న వెనకాలే వేరే డ్రైవర్ ఉంటారు కదా కార్తీక్ కాకుండా, ఫాలో అవుతాడు. ఫాలో అయ్యేసరికి ఇంకా ఒక చోటికి వెళ్ళిన తర్వాత దాసు వస్తాడు. ఎందుకు అస్తమాను జోష్న దాసును మీట్ అవుతుంది, అప్పుడు కూడా దాసు తల మీద ఒట్టు వేయించి మరి ఏదో చెప్పించడానికి ప్రయత్నించింది. ఇప్పుడేమో దాసును కలవడానికి చాలా సీరియస్గా ఎక్కడున్నావు నేను వస్తున్నాను అంటూ మాట్లాడింది. అసలు దాసుకి జోష్నకు ఉన్న సంబంధం ఏంటి, ఏం మాట్లాడుతుంది దాసుతో అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త, సరే నేను ఇక్కడ దిగుతాను నువ్వు పక్కకి వెళ్ళి ఉండు అని చెప్పాను కానీ, సరే సార్ అని చెప్పి ఇంకా పక్కకి వెళ్ళి ఉండిపోతాడు. ఉండిపోయేసరికి శివనారాయణ కార్లేయో అడ్డుండడంతో ఇంకా అక్కడ కార్లకు వెళ్ళి అక్కడ కార్లు పక్కన దాక్కుంటాడు. దాక్కోవడంతో ఇంకా అలా పక్కన ఉండేసరికి మాట్లాడుతుంది. ఏంటి ఏం మాట్లాడాలి, అర్జెంటుగా రమ్మని చెప్పావు అనగానే, నువ్వు బావకు కానీ దీపక్ కానీ నిజం చెప్పేశావా అని చెప్పనేసరికి, ఏమి నిజం చెప్పేశావా అని అడుగుతున్నావు అని చెప్పాను కానీ, అదే ఆ దీప గురించి చెప్పేశావా అని చెప్పాను కానీ, ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అనగానే, దీప బావ మాట్లాడిన మాటల ప్రకారం ఏదో తెలిసిందనే నాకు అనుమానం కలుగుతుంది, వాళ్ళిద్దరికీ నిజం తెలిసిందేమోనని నాకు అనిపిస్తుంది, పదే పదే వాళ్ళు దాని గురించే మాట్లాడుతున్నారు అని చెప్పి అనేసరికి, నేను చెప్పలేదు అనగానే, నిజం చెప్పు నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. అదేంటి దాసును జోష్న నాన్న అని పిలుస్తుంది, ఎప్పుడు బాబాయ్ అంటుంది, పైగా వాళ్ళంటే కూడా జోష్నకు ఇష్టం లేదు కదా, ఇప్పుడు ఇంత పనిగట్టుకుని మరీ ఫోన్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చింది, పైగా నాన్నని కూడా ఎందుకు పిలుస్తుంది అని చెప్పి శివనారాయణ కాస్త అక్కడే చాటుగా ఉండి వింటూ ఉంటాడు. చెప్పు నాన్న, దీపే ఆ ఇంటి అసలైన వారసురాలని, సుమిత్ర దశరథుల కూతురన్న విషయం బావ వాళ్లకు చెప్పేశావు కదా నువ్వు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఏంటి దీప ఇంటి వారసురాలా, సుమిత్ర దశరథుల కూతురు దీపన, మరి జోష్న అని చెప్పనగానే, చెప్పు నాన్న అని చెప్పనేసరికి, నువ్వేమనుకుంటున్నావు అనగానే, నువ్వు చెప్పేశావేమో నేనే నీ కూతుర్నని, సుమిత్ర దశరథుల కూతురే జోష్న దీప అన్న విషయం చెప్పేశావో అని నాకు అనిపిస్తుంది, అందుకే మా మమ్మీని వెతకడానికి నేను వెళ్ళలేదని, మా మమ్మీ మీద నాకు కొంచెం కూడా ప్రేమ లేదని బావ నాతో మాట్లాడాడు, అందుకే అనుమానం కలిగింది అనగానే, ఏమో కార్తీక్ చెప్పింది కూడా నిజమే కావచ్చేమో, సుమిత్ర వదిన బయటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు చూసావంట కదా, చూసినా ఆపలేదంట కదా, అదే నీ కన్న తల్లయ్యుంటే ఆపకుండా ఉండేదానివా, నిజంగా ఆపేదానివి కదా, సుమిత్ర వదిన నీ కన్న తల్లి కాదు కాబట్టే కదా తను ఇంటి నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోని అని వదిలేసావు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు.
ఏంటి జోష్న దాసు కూతురా? దీప సుమిత్ర దశరథుల కూతురా? అసలు ఇదెలా జరిగింది అని చెప్పి అనేసరికి అక్కడ గ్రాని కూడా ప్లేట్ మార్చేస్తుంది. గ్రాని కూడా నేను అనవసరంగా తప్పు చేశానే, బిడ్డల్ని మార్చి తప్పు చేశాను అని గ్రాని కూడా బాధపడుతుంది. అనగానే ఇన్ని రోజులకి మా అమ్మ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. తను చేసిన తప్పు తనే సరిదిద్దుకోవాలనుకుంటుందా ఏంటి? లేక తను చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడుతుందా? బిడ్డల్ని మార్చి తప్పు చేసింది మా అమ్మ. నీకు తెలీదు. సరే, నువ్వు బిడ్డల్ని మార్చినప్పుడు నీకు తెలీదు, నీకు ఊహలేదు. కానీ ఇప్పుడు దీపే ఆ ఇంటి వారసురాలని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏమన్నా నీలో మార్పు వచ్చిందా? దీపను అంతం చేయడానికి చూసావు జోష్న. నాకు తెలిసి దశరథ్ అన్నయ్య మీద కూడా అటాక్ చేయించింది నువ్వే కదా. అప్పుడు దీపను శాశ్వతంగా జైల్లో ఉంచుదాము అన్న ఉద్దేశంతోనే కదా దశరథ్ అన్నయ్య మీద నువ్వు అటాక్ చేయించావు అని చెప్పనేసరికి, నాన్న ఏం మాట్లాడుతున్నావు, నీ కూతురు ఎలా కనిపిస్తుంది అనగాని, నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నాను అంటున్నావా? నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని నువ్వు ఎలా కనిపిస్తున్నాను అని ఎలా చెప్పగలుగుతున్నావు? నేను ఎక్కడ నిజం బయట పెట్టేస్తానేమోనన్న భయంతోనే కదా నువ్వు నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. మరి ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పనేసరికి, నాన్న అది కాదు అని చెప్పాను. కానీ వద్దు జోష్న, నువ్వు నాకు చెప్పిన సంజాయిషీలు చాలు. ఇంకా నేను విన్న మాటలు. ఇప్పుడు నేను నీ కళ్ళ ముందు ఉంటేనే నీకు నాన్న అని గుర్తొస్తాను. ఎప్పుడైనా నువ్వు నాన్న అని నాకు ఫోన్ చేసి పలకరించావా? నీ తమ్ముడికి కష్టం వస్తే చూసుకున్నావా? ఎప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎక్కడ నేను దీప కార్తీకులకు దీపే ఆ ఇంటి అసలైన వారసురాలన్న విషయం చెప్పేస్తానేమోనన్న భయంతో ఇప్పుడు నన్ను కలవాలి అని వస్తున్నావు. ఏదో ఫార్మాలిటీ కోసం పిలవాలి కాబట్టి నాన్న అని పిలుస్తున్నావు అంతే. అంతకుమించి నీకు నా మీద ఎలాంటి ప్రేమ లేదు జోష్న. చూడు జోష్న, చెప్పాను, శిశుపాలుడు 100 తప్పులు చేశాక ఖచ్చితంగా నిజం బయట పెట్టినట్టుగా తనకు మరణం వచ్చినట్టుగా నువ్వు తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోను జోష్న. నా ప్రాణం పోయే చివరి క్షణంలైనా సరే నిజం చెప్పేస్తాను. అయినా నీ ప్రవర్తన చూస్తుంటే మా అమ్మకి చిరాకనిపిస్తుంది. మా అమ్మే ఏదో ఒక రోజు నిజం చెప్పినా చెప్పేస్తుంది నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదని. ఎందుకంటే బిడ్డల్ని మార్చింది మా అమ్మే కదా. చూడు జోష్న, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఇంటి కుటుంబ సభ్యులతో ప్రేమగా దీప కార్తీకుల జోలికి రాకుండా ఉంటే అంతా నీకు మంచే జరుగుతుంది. లేదంటే మాత్రం నీ జీవితాన్ని నష్టపోతావు. నేను నిజం చెప్పడానికి క్షణకాలం పట్టదు. శివనారాయణ గారి దగ్గరికి వెళ్ళి నేను నిజం చెప్తే ఖచ్చితంగా ఆయన నమ్ముతారు. నా దగ్గర సాక్ష్యాలే అవసరం లేదు. ఎందుకంటే ఈ దాసు నిజం మాత్రమే చెప్తాడు అనే నమ్మకం ఆయనకి నా మీద ఉంది. ఎందుకు నీకు వదినికి టెస్ట్ చేసినా నిజం బయటకు వచ్చేస్తుందంట కదా, ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పాను. కానీ ఇవన్నీ నీకెలా తెలుసు అనగాని, తెలుసుకోలేనా? తెలుసుకున్నాను. నువ్వు నా ప్రాణాలు తీసేస్తే నిజం బయటికి రాదు అనుకుంటున్నావు. నిజం ఎప్పుడూ నిప్పు లాంటిది. ఎంతసేపు మాత్రం అరచేతిలో పెట్టుకుని దాన్ని ఆపగలవు? చెయ్యి కాలాక ఖచ్చితంగా నిప్పు బయటికి వస్తుంది. అప్పుడు బట్టబయలవుతుంది. అందరికీ నువ్వేంటో నీ నిజ స్వరూపం ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్నైతే. ఏంటిది ఇలా అందరూ నాకు బెడ్స్ కొట్టేస్తున్నారు? ఇంట్లో ఎప్పుడూ లేనిది మమ్మీ దీపను పాజిటివ్గా మాట్లాడింది. దీపే గొప్ప అన్నట్టు, దీప లేకపోతే ఏమీ చెయ్యలేమన్నట్టు చాలా గొప్పగా మాట్లాడింది. ఇప్పుడు చూస్తే మమ్మీ కూడా అలానే మాట్లాడుతుంది. ఇప్పుడు నేను ఎలా నాన్న కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అనగానే, ప్లీజ్ నాన్న ఎవరికి చెప్పొద్దు నాన్న, నీ కూతురు భవిష్యత్తు పాడైపోతుంది నాన్న. నువ్వు గనక నిజం చెప్పావంటే ఖచ్చితంగా నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. నాకు అలాంటి అవకాశం, అలాంటి ప్రమాదం రాకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా నిజం చెప్పొద్దు నాన్న అని చెప్పి జోష్న కాస్త బ్రతిమాలి ప్లీజ్ నాన్న చెప్పొద్దు, మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అనగానే, చూడు జోష్న, నీ దగ్గర సహాయం పొందే స్థితిలో అయితే నేను లేను. కానీ నాకు
ఎలాంటి హాని జరపకుండా దీప జోలికి వెళ్లకుండా ఉంటే చాలు. నిజం నేను చెప్పను, అది కాదు కూడదని నువ్వు ఏదైనా చెయ్యాలి అని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా నేను నిజం బయట పెట్టి తీరతాను అని చెప్పి దాసు కాస్త చెప్తాడు. చెయ్యను నాన్న, చెయ్యను అని చెప్పి అక్కడి నుంచి కాస్త బయలుదేరిపోతుంది జోష్న వెళ్ళడంతో శివన్నారాయణ సరాసరి దాసు దగ్గరికి వెళ్తాడు. దాసు అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీరేంటి సార్ ఇక్కడ అని చెప్పాను కానీ కంగారు పడుతున్నావా? ఎందుకు కంగారు పడుతున్నావు? నువ్వు జోష్న మాట్లాడుకున్న మాటలు కానీ వినేసానా లేదా చూసేసానా అని కంగారు పడుతున్నావా? నీకొచ్చిన అనుమానం నిజమే జోష్న, నువ్వు మాట్లాడుకున్నదంతా విన్నాను. దీపే నా ఇంటి అసలైన వారసురాలన్న నిజం కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. జోష్న మీద దీపం మీద ఇన్ని అటాకులు చేసింది ఎవరికంత అవసరం ఉంది అని అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది ఇదంతా చేసింది జోష్నని. అస్సలు వదిలిపెట్టను అనగానే, సార్ నా కూతురు సార్ అనగానే, నీ కూతురు కాబట్టే బయటికి గెంటేస్తానంతే, పోలీస్ స్టేషన్లో పెట్టకుండా, లేదంటే పోలీస్ స్టేషన్లోనే పెట్టించేవాడిని అని చెప్పనేసరికి సార్ అని చెప్పాను కానీ వద్దు దాసు, నీ కూతుర్ని ఇంకా సమర్థించి మా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. నా మనవరాలు కష్టాలు పడుతుంటే, నా మనవరాలు ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా జోష్నను భరించాల్సిన అవసరం నాకేముంది? మీ అమ్మ పారు నాకు చేసిన నమ్మక ద్రోహాన్ని కూడా వదిలిపెట్టను అని చెప్పి శివన్నారాయణ కాస్త సరాసరి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రావడంతో దీప కార్తీకులు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. అందరూ హాల్లోనే ఉండేసరికి జోష్న అంటూ గట్టిగా పిలుస్తాడు. పిలిచేసరికి జోష్న వస్తుంది. ఏంటి తాత అని చెప్పాను కానీ ఎవరై నీకు తాత అంటూ చెంప పగలగొడతాడు. ఏమైందండి? జోష్న ఏం తప్పు చేసింది? జోష్నని ఎందుకు కొడుతున్నారు అని చెప్పాను కానీ నువ్వెవరవే నన్ను నిలదీసి అడగడానికి? ఒక పని మనిషి స్థానంలో ఉన్న నిన్ను తీసుకొచ్చి నా భార్య స్థానం ఇస్తే నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉండాలి. అలాంటిది నా కుటుంబాన్ని ఎంత మోసం చేస్తావా? గత 25 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నావా? నీ రక్తాన్ని, నీ ఇంటి వారసురాల్ని తీసుకొచ్చి నా ఇంటి వారసురాల్ని చేసి నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూసావు కదే. నా ఇంటి వారసురాలేమో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంది. నువ్వు నీ మనవరాలు మాత్రం భోగభాగ్యాలు అనుభవిస్తూ ఇక్కడ సంతోషంగా ఉండడమే కాకుండా నా మనవరాల్ని చంపాలని కూడా చూస్తారా? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి శివన్నారాయణ అనేసరికి ఏంటి మామయ్య, ఏంటి మీరు అనేది అని చెప్పాను కానీ అవును సుమిత్ర, జోష్న ఎవరనుకుంటున్నావు? దాసు కూతురు అని చెప్పనేసరికి మరి జోష్న దాసు కూతురు అయితే నా కూతురు ఎవరు మామయ్య అని చెప్పాను కానీ దీప, నీ ఇంటి అసలైన వారసురాలు దీప. నీకు అటు కళ్యాణికి ఒకేసారి పురుడు రావడంతో స్వార్థంతో ఎప్పుడు ఉండేది ఇది అలాగే ఉంటుంది కదా. ఈ పారిజాతం బిడ్డల్ని మార్చేసింది సుమిత్ర. దాసు కూతుర్ని కాస్త తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టి నీ కూతుర్ని కాస్త చంపడానికి మనిషిని పురమాయించి ఇచ్చింది. వాడు ఆ పసిబిడ్డను చూసి చంపలేక ఒక చోట వదిలేస్తే దీప తండ్రి అంటే దీపను పెంచిన తండ్రి కుబేర్ కాస్త దీపను తీసుకెళ్లి కన్న బిడ్డలా చూసుకున్నాడు. ఈ విషయాలన్నీ దాసుకు తెలుసు. దాసు జోష్నతో చెప్తుండగానే నేను విన్నాను. ఎందుకంటే కార్తీకు దీప ఎక్కడ నిజం తెలిసిపోతుందేమో, తను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారేమోనని కన్న తండ్రినే వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళింది. అదే కాదు, దాసు ఎక్కడ నిజం బయట పెట్టేస్తాడేమోనన్న భయంతో దాసుని చంపడానికి కూడా వెనకాడలేదు ఈ జోష్న, తెలుసా సుమిత్ర అని చెప్పనేసరికి ఏంటి మావయ్య, ఏంటి మీరనేది అంటే అప్పుడు దాసు మీద అటాక్ జరిగింది అని చెప్పాను కానీ అటాక్ జరగలేదు సుమిత్ర, అటాక్ చేసింది జోష్న అని చెప్పనేసరికి ఇంకా షాకుల మీద షాక్ అయిపోయి ఇంకా అలా నిలబడిపోతుంది. అంటే అంటే నా కూతురు అని చెప్పాను కానీ అవును, నీ కూతురు ఎవరో కాదు దీప. ఈ ఇంటి అసలైన వారసురాలు దీప. కావాలని దీపను నీ దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే దీపను ప్రతి క్షణం నీ దృష్టిలో చెడ్డదాన్ని చేస్తూ తప్పులు తను చేసిన దీపం మీదకి నెడుతూ ప్రతి విషయంలో దీపను ఒక
ఫ్రాడ్లా నీ ముందు నిలబెట్టింది జోష్న అని చెప్పనేసరికి జోష్న చెంప చెల్లు అనిపిస్తుంది. సుమిత్ర అయితే ఒక్క క్షణం కూడా మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పనేసరికి అదేంటి సుమిత్ర ఏం తప్పు చేశామని అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు మామయ్య విన్నది మీకు తప్పులా అనిపించలేదు అత్తయ్య? మామయ్య చెప్పిన దాంట్లో మీకు తప్పే లేదా ఏంటి? మీరు చేసింది కరెక్టే అని ఎలా అనుకుంటున్నారు అని చెప్పనేసరికి నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని చెప్పి జోష్న అంటుంది. నువ్వు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనవసరం లేదు, ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మామయ్య వీళ్ళిద్దరినీ కూడా మెడపట్టి బయటకు గెంటేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఉండకూడదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అమ్మ దీప అని చెప్పి పిలిచేసరికి దీప కాస్త వస్తుంది. వచ్చేసరికి అమ్మ అని చెప్పాను. కానీ నేనే నీ కన్న తల్లినన్న విషయం నీకు తెలుసు కదా దీప అని చెప్పాను. కానీ తెలుసమ్మా, నువ్వే నా కన్న తల్లి తండ్రి అని మీరిద్దరూనని నాకు తెలిసింది కాబట్టే మాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం వచ్చినా వెళ్లకుండా కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడే ఉండిపోయాము అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది. అంటే దీపా కార్తిక్లకి ఈ విషయం ఎప్పుడో తెలుసన్నమాట. తెలిసే బాబాయ్ నా దగ్గర నిజాన్ని దాచిపెట్టాడన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా జోష్న అయితే అనేసరికి అంటే ఇన్ని రోజుల నుంచి దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం జోష్నకు తెలుసన్నమాట. జోష్నకు తెలిసే జోష్ని నాటకాలు ఆడింది. అడిగిన ఒక్కసారైనా సరే నాకు నిజం చెప్పలేదు. నిజం చెప్పకుండా జోష్న ఎన్ని నాటకాలు ఎన్ని వేషాలు వేసింది. చాలా పెద్ద తప్పు చేసావు జోష్న. దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం నాకు ముందే చెప్పాల్సింది. దానికి నేను ఏదో ఒక ప్లాన్ వేసేదాన్ని. నువ్వే తొందరపడి తప్పు చేసావు. తప్పు చేసి ఇప్పుడు ఏమనుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి పారిజాతం కాస్త అనుకుంటుంది. ఇంకా నిలబడ్డావే పారు, నువ్వు నీకు మనవరాలు ఇంట్లోంచి తక్షణమే బయటికి వెళ్ళకపోతే మెడపట్టి బయటకు గెంటేస్తాను. పోలీసులకు అప్పగిద్దామనుకున్నాను, కానీ నీ కొడుకు నన్ను బ్రతిమాలడంతో పోలీసులకు అప్పగించకుండా వదిలేస్తున్నాను. నువ్వు నీ కూతురు ఒక్క క్షణం, నీ మనవరాలు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే నా ఇల్లు ఖాళీ చేసి నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి. నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, లేదా మెడపట్టి బయటకు గెంటేస్తాను అంటూ శివనారాయణ కాస్త గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అది కాదు తాత, నేను నీ మనవరాలకి కానీ పెరిగాను కదా అని చెప్పాను. కానీ నువ్వు నా మనవరాలుగానే పెరుగుండొచ్చు, కానీ నీలో ప్రవహించేది ఆ పారిజాతం బ్లడ్. పారిజాతం ఆలోచనలు కుట్ర కుతంత్రాలతో నిండిపోయి ఉంటుంది. అందుకే తన ఆలోచనలకి ధీటుగా నేను నీకు ఈ సమాధానం ఇస్తున్నాను. ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు నువ్వు కనిపించడానికి వీల్లేదు జోష్న. తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పి శివనారాయణ అనేసరికి కార్తిక్, రేపటి నుంచి కంపెనీ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. జోష్న, తక్షణమే ఇంట్లోంచి వెళ్తావా, లేక మీ నాన్నకి ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టి నిన్ను పారిజాతాన్ని పోలీసులకు అప్పగించమంటావా? చెప్పు జోష్న అని చెప్పనేసరికి అమ్మ జోష్న పద మన ఇంటికి వెళ్ళిపోదాం అనగానే లేదు నేను ఇక్కడే ఉంటాను అనగానే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దశరథ పోలీసులకి ఫోన్ చేయి, ముందు మన ఇంటి నుంచి బయటికి లాక్కు వెళ్తే మనం ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. గత 25 సంవత్సరాల నుంచి నా మనవరాలని నెత్తినెక్కించుకున్నాను. ఎప్పుడూ లేనిది పారు ఎంత ప్రేమ చూపించడం ఏంటా అని నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అంతా అర్థమవుతుందని చెప్పి శివనారాయణ కాస్త అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జోష్నకు దెమ్మ తిరిగేటట్టుగా షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.